ఒడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు తిరుప్పావైలో 21వ పాసురాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం. చక్కటి భజనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఎత్త కలంగిలెదిరి పొంగి మీదలిప్ప மாத்தாதே பால் சூரியம் வள்ளல் பெரும்ப சுக்கல் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்துமாய் நின்று துழாய் மாத்தாருனுக்கு வளைத்தந்து வாசற்கண் உன்னாத்தாது பணியே மாப்போலே పోత్యామందుం పొరులేలో ఎంబావాయ్. ఈరోజు అమ్మవారు కృష్ణుని నిద్రలేపుతూ చెప్పినటువంటి చక్కటి ఈ పాసురం. నిండు పొర్లు తీరు పాలకుండెలు నిండి గొప్ప పశువులున్న నందుని పుత్రుడా, మేల్కొనవా స్వామి మా కోసమైన దృఢ ప్రమాణమైన వేదమ్ము చేతను తెలియంగ నేరని తేజ రూప కృష్ణ, మేల్కొనవా స్వామి మా కోసమైన శత్రువులు నీ యొక్క బలమునకు దాసులై నీ వాకిటకొచ్చి పాదాల బడవలనని మంగళాశాసనం చేయవచితిమయ్య అభిప్రాయం మాది కరుణించి రావయ్యా. నీలాదేవి గోదా బృందంతో కలిసి శ్రీకృష్ణుని మేల్కొనపడం అంటే ఇక్కడ అద్భుతమైన విషయం ఏం జరుగుతుందంటే, అమ్మవారు ముందుగా తన చెలికత్తలందరినీ ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళి ద్వారపాలకులని ప్రాధేయపడి తలుపులు తీయమని చెప్పి యశోదమ్మని, నీలాదేవిని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి పేరు పేరున లేపించి వాళ్ళ గొప్పతనమంతా చెప్పి నీలాదేవితో అనేక సార్లుగా చెప్పింది, మీరు ఈ విధంగా కృష్ణుణ్ణి బంధించి పెట్టుకోవటం సబబేనా? పరమాత్ముడు అందరివాడు కదా, మేమతని యొక్క అణువులో అణువు కదా, మరి మాకు భాగం ఉంది కదా, మీరు అలా పట్టుకొని కృష్ణుని పెట్టుకోవడం పద్ధతి కాదు. అతన్ని కాస్త లేపి మాతో స్నానం చేయించి చక్కగా బాగా సుందరంగా తీర్చిదిద్ది మాతో కలవలసిందని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత నీలాదేవి వచ్చి ఆవిడ కూడా గోదాదేవి గ్రూప్లో చేరిపోయిందనమాట. గోదాదేవి గ్రూపులో చేరిపోయి నీలాదేవి, గోదాదేవి అందరూ కలిసి ఆ కృష్ణుని లేపుతున్నారు ఇప్పుడు. అది తమాషా. సో అద్భుతం ఏమిటంటే, ఇక్కడ నీలాదేవి గోదా బృందంతో కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పడం, కుండలు అన్నీ నిండి పొర్లిపోయే విధంగా పాలను ఇచ్చే ఆవుల మందలను దండిగా సంపాదించి ప్రసిద్ధిగన్న నందగోపుని కుమారుడైన ఓ గోపాలకృష్ణ, నిదుర మేల్కొనవయ్య ఆశిత రక్షక ప్రసన్నార్తిహారి, వేదాతీతుడవైన ఉన్నతుడా, దివ్య తేజోరాశి నిద్ర మేల్కొనుమా. శత్రువులు నీ వల్ల పరాజితులై దిక్కుగానక నీ ముంగిటికి వచ్చి నీ పాదాల మీద పడి నీకు సేవ చేస్తున్న రీతిని మేము పొగడుతూ నీకు మంగళాశాసనం పాడడానికి వచ్చినాము. నీ దగ్గరి వాళ్ళందరము వచ్చి ఉన్నాము. దయతో నీవు మేలుకో. నీ కళ్యాణ గుణగానం చేస్తున్న మాపై నిండు దయతో మా నోమును సిద్ధింపజేయవలసినది. అంటే ఇక్కడ కళ్యాణ గుణగానము అంటున్నారు. మరి స్వామి యొక్క కళ్యాణ గుణగానము తెలియచేస్తున్నప్పుడు అమ్మవారు చెప్పిన అద్భుతమైన ఒక మాట ఉంది. హే కృష్ణ పరమాత్మ, ఎవరు నిన్ను మేల్కొల్పాలి అంటే ఎవరి చేత మేల్కొల్పు, ఎవరు మేల్కొల్పితే బాగుంటుంది, ఎవరి చేత నువ్వు భోజనం చెయ్యాలి అంటే ఎలాంటి భోజనం ఎలా నీకు పెట్టాలి, మాతో నువ్వు కలిసి నృత్యం చెయ్యాలి అంటే ఎవరితో నువ్వు నృత్యం చేస్తే బాగుంటుంది, నిన్ను నిద్రపుచ్చాలంటే ఎవరి చేత అది సాధ్యమవుతుంది అనేటువంటి మాటలతో మనకి చక్కటి గానామృతాన్ని తెలియజేసిన మహానుభావులకి నమస్కరిస్తూ, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం జానకీ వల్లభం. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, भक्त मीरा के जैसे बुलाते नहीं, भक्त मीरा के जैसे बुलाते नहीं,
अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं। कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, भक्त शबरी के जैसे खिलाते नहीं, भक्त शबरी के जैसे खिलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं। कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, भक्ते गोपियों के सदा तुम नचाते नहीं, गोपियों के सदा तुम नचाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं। श्रीमद् आण्डाल दिव्य तिरुवडिगले शरणम्।